చిన్నవి కేంద్రానికి పోవడం వీళ్ళ దగ్గరికి రావడం ఇవన్నీ వాళ్ళు గుడ్డిగా చేశారా? వాళ్ళు ఇప్పటివరకు చేసిన ప్రతి జీవో కూడా గుడ్డిగానే చేశారా? ఏ గవర్నమెంట్ అంత కళ్ళు మూసుకొని ఏ కార్యక్రమం చేయదండి. ఏది చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకుంటుంది. అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ కావద్దు, ప్రజల మీద రిఫ్లెక్ట్ కావద్దు, మా పరిపాలన మీద రిఫ్లెక్ట్ కావద్దనే చూసుకుంటాం. ఎవరు కూడా కావాలని కొని తెచ్చుకొని మన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసుకునే కార్యక్రమం ఎవరు కూడా చేయరు. వాళ్ళకి చేసే అలవాటు ఉంది కాబట్టి అలవాట్ల పొరపాటు మేము కూడా చేస్తామని అనుకుంటున్నారేమో. మేము ఏది కూడా అట్లా చేయము. ప్రతిదీ కూడా పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేది, ప్రజలకు లాభం కలిగే విధంగానే చేస్తామనేది మేము చెప్తా ఉన్నాము. దానికి మా ప్రభుత్వం ఈరోజు 6 గ్యారంటీలు తీసుకురావడంతో వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఒక పక్క అధికారం కోల్పోయి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ప్రేలాపనలు పేలుతా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అమర్యాదగా మాట్లాడే పద్ధతిని ఇప్పటికైనా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మంచిది. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా మంచితనంతో ప్రజల హృదయాలను గెలిచేటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ మేము గెలుస్తామని అంటే నవ్వుతారు. ఎందుకంటే 9.5 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మీరే చేయలేని పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే గుడ్డిగా సంతకాలు పెట్టిందని మా మీద అభియోగం మోపడం హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారు మీరు షాడో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పనిచేయలేదు. అన్ని కార్యక్రమాలు మీరే చేశారు, అన్ని ఫైళ్ళు మీరే తీసుకున్నారు, అన్ని ఫైళ్ళు మీరే సంతకాలు పెట్టారు, అన్ని జీవాలు కూడా మీ సంతకంతో రిలీజ్ అయినాయి. మీరు కూడా అన్నిట్లో గుడ్డిగానే పెట్టారో దాన్ని అడగండి ఆయనని. ఎవరు కూడా అంత ఈజీగా పెట్టారండి. మీరు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలి. మేము అన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాతనే ఏదైనా కూడా నిర్ణయం తీసుకుంటాం. మా ఫారెస్ట్ రాజకీయం చేయనియండి. ఇప్పుడు మేము వచ్చి 2 నెలలు కూడా కాలేదు. ఈ 6వ తారీఖు వస్తే 2 నెలలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదని మా మీద ఎగురుతా ఉన్నారు. 9.5 సంవత్సరాలు. ఈరోజు ఇంకోటి హాస్యాస్పదం ఏంటంటే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కవిత గారు వెళ్ళి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం. బీసీల మీద ఇంత ప్రేమ ఎందుకు ఒకటేసారి తనకొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పూలే విగ్రహం అప్పుడు ఎందుకు పెట్టలేదు? 9.5 సంవత్సరాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే పద్ధతిలో కార్యక్రమం చేయాలని మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కూడా మీ బీసీని పెట్టండి. మీ పార్టీ కేటీఆర్ని తీసేసి ఒక బీసీని పెట్టండి. అట్లాంటి కార్యక్రమాలు అయితే మీరు చేయరు. కానీ ఈరోజు రాజకీయానికి ఏదైతే అనువుగా ఉంటుందో దాన్ని తీసుకొని అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని పద్ధతి మాట్లాడడం అది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఎక్కువగా ఈరోజు రిజర్వేషన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు రిజర్వేషన్స్ లేకపోతే